ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి, దేవుని ప్రతిదినం మనకిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూద్దాము. నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును. ఐ విల్ గివ్ యూ రెస్ట్. మనకి ఆయన రెస్ట్ ఇస్తానంటున్నాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్. సింపుల్ గా దేవుడు నీకు రెస్ట్ ఇస్తానంటున్నాడు. నేను నీకు విశ్రాంతిని కలుగ చేతును. నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను. విశ్రాంతి ఎవరికి కలుగ చేసేదనండి? పై వచనాలు, సమస్త జనులకు ఆయన విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నాడు. బుద్ధిహీనులేమి, బుద్ధి కలిగిన వారేమి, నీతిమంతులేమి, అనీతిమంతులేమి, పాపులేమి, మరి ఎవరైనా సరే సమస్త ప్రజలకు ఆయన విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఏ భారాలతో భరించలేని భారం మోస్తూ నువ్వు నలిగిపోతున్నావో, దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, నీ భారమంతా నా మీద వేయి, నువ్వు నా యొద్దకి రా, విశ్వాసములో బలపడు, నా యందు నమ్మిక ఉంచు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నేను విశ్రాంతిని కలుగ చేస్తానంటే, నీకున్నటువంటి ప్రతి సమస్య, ఆర్థిక అప్పుల భారం, కుటుంబ, వ్యక్తిగత, మానసిక పాప భారం, నీ భారము ఏదైనా సరే ఆయన మీద ఉంచినట్లయితే ఆయన నేను విడుదల కలుగ చేసి నీకు విశ్రాంతి అంటే నీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఆయా సమస్యలన్నీ ఒకేసారి తీసేస్తాడని కాదు. క్రమంగా నిన్ను విశ్వాసంలో బలపరుస్తూ, నీ హృదయంలో ఒక మార్పు అనేది కలుగ చేస్తూ, నిన్ను అన్ని విధాలా ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. మనకైతే అప్పుల భారం కష్టంగా ఉంటుంది, కుటుంబ భారము సమస్యగా ఉంటుంది. ఆయనకి సమస్య కాదు కదండి. ఎందుకంటే ఎర్ర సముద్రము 2 పాయలు చేసిన దేవుడు కదా. నేను అంటున్నాడు దేవుడు, నేను మీకు విశ్రాంతిని. మనకు మనుషులు చెప్పటం లేదు ఈ మాట. మనుషులు చెప్పినట్లయితే ఇప్పుడుంటారు, కాసేపటికి వెళ్ళిపోతారు. కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో న్యాయం చేస్తాడని ప్రభునామములో మనవి చేస్తున్నాను. కనుక నీ జీవితంలో నువ్వు స్థిరమైనటువంటి విశ్వాసంతో దేవుని యొద్దకి రండి. ఈ రోజు నువ్వు దేవుని యొద్దకు వచ్చి మరలా ఆ భారాన్ని నువ్వు మోసుకొని పోవద్దు. అది దేవుని దగ్గరే విడిచిపెట్టి దేవుని పాదాల యొద్దే ఉంచు. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగరుడ, ఘనమైన తండ్రి, అయ్యా నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానం ప్రభు. అవునయ్యా, మా సమస్యలనే భారం, అప్పులనే భారం, కుటుంబ సమస్యలనే భారం, ఆర్థిక అనే భారం, అన్ని భారాలు మా మీద మోసుకొని తండ్రి మేము నలిగిపోతూ ఉంటాం. కానీ నువ్వు ఇచ్చిన గొప్ప ఆదరణ ఏంటంటే, నా మీద వేయండి, నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తానన్నావు. మా విశ్వాసంలో మమ్మల్ని బలపరచయ్యా. నిజంగా విశ్వాసంలో బలహీనులమే, మమ్మల్ని బలపరిచే దేవుడు అని విశ్వాసముతో నాయన మేము నమ్మడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడైతే బిడ్డలు బలహీన పడిపోతున్నారు, నిరాశ పడిపోతున్నారు, గృహాలు లేవని, కుటుంబ సమస్యలు, గర్భఫలాలు లేవని, వివాహాలు కావడం లేదని, సరైన చదువులు చదవలేకపోతున్నామని, అనారోగ్య సమస్యలని, ఎవరైతే నాయన ఇబ్బందులు పడుతున్నారని బిడ్డలందరినీ మీరు దర్శించి సహాయం దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. వర్షాలు వేయి ప్రభా. దయచేసి నాయన చక్కని వర్షాలు కుచ్చటకు సహాయం దయచేయండి. భూమిలు ఎండిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి ప్రభా. ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి తండ్రి. ఆర్థిక సమస్యలతోటి నలిగిపోతున్నామయ్యా. దయవుంచి మా మీద నీ కటాక్షం ఉంచి తండ్రి, నీకే మహిమ వచ్చినట్లు నాయన చక్కని వర్షాధారాన్ని దయచేయమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధిని కాపుదల ఉంచి మీకు మహిమ తెచ్చుకోమని. అయ్యా, ఎవరెవరైతే వివాహాలకు సిద్ధపడుతున్నాయన, వివాహాలు జరిగించడానికి తండ్రి కుటుంబాలు సిద్ధపడుతున్నాయి, ఆ కుటుంబాల్లో మంచిగా వివాహాలు జరిగి మహిమ తెచ్చుకోమని, అలాగే మారు మనసు రక్షణ లేని బిడ్డలకు రక్షణ కూడా దయచేసి ప్రతి కుటుంబం చుట్టూ నీ సన్నిధి ఉంచుకొని మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ఇలారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహా కనికరం మనకి తోడుగా ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.